నిన్న మీరు కూడా అక్కడ ఉన్నారు, పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో ఏంది మరి మీ సమస్య మీ పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారా మరి నిన్న చేసిన ధర్నాతోనైనా? 100%. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉన్నది. ఎందుకంటే పలు దఫాలుగా వివిధ సభలల్లో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మా ఆర్టిజన్ కార్మికులు వినతి పత్రాలు అందజేయడం జరిగినది. కానీ సారుకు తెలుసు, కానీ మేము సారుకు దృష్టికి తీసుకుపోవడానికి మేము ఆర్టిజన్లమే ట్రేడ్ యూనియన్లు నమ్ముకోకుండా వాళ్ళు ఎవరి అవసరం వాళ్ళ వాడుకొని మమ్మల్ని వదిలేసారు. మాకు ఒక స్టాండింగ్ ఆర్డర్ అని ఆర్టిజన్ అని ఒక నామకరణం చేసి 1947 జీవో నెంబర్, అప్పటికి మనకు భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రాలే. మరి అప్పుడు ఉన్న రాజ్యాంగం ఇప్పుడు ఎట్లా వర్తిస్తుంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రాలే భారత మనకు. కానీ మాకు ఆ జీవో నెంబర్ తొలగించి పెట్టిన ట్రేడ్ యూనియన్ నాయకులు ఈరోజు మమ్మల్ని ఎందుకు ఇట్లా ఉక్కుపాదంలాగా పట్టిస్తున్నారు? ఆ రోజు ఆర్టిజన్లని మేము తెలుసు కదా. మరి ఆర్టిజన్లని తెలిసినప్పుడు నామకరణం చేసి లేబర్ కమిషనర్ కాడ ఇలా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు సరే ఓకే, మీరు ఒక జీవో నెంబర్లో పరాసేసిర్రు, ఆర్టిజన్ అని తీసుకొచ్చిర్రు, మాకు ఒకటి 5 సంవత్సరాలకు ప్రమోషన్ అని లేబర్ కమిషనర్ కాంచి లెటర్ తెచ్చారు. ఓకే, మరి 5 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం మాకు తెలుసు కదా. బట్టి విక్రమార్క సారు పాదయాత్ర చేసినప్పుడు ఇంధనం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సారు అసెంబ్లీలో మాట్లాడిండు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు రెగ్యులర్ 23,000 మంది రెగ్యులర్ చేసినామని. అవును, మరి ఇప్పుడు ఎందుకు కాలేదని అడుగుతున్నాం. సరే ఓకే, కాలేదు, ఈ ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నాం. మాకు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది. మమ్మల్ని చర్చలు పిలిచి మా సమస్యలని ఆర్టిజన్లని అని ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు? అంటే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి మీరు? ఎందుకంటే ఆ కరెంట్ పోల్ ఎక్కుతూ ఉంటారు, కరెంట్ వర్షం వచ్చినా ఏది వచ్చినా కూడా రిస్క్ చేస్తూ ఉంటారు. సో మరి మీ సమస్యలకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అసలు ఏం చెప్తారు? ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని ముఖ్యమంత్రి గారికి అసలు పోనిస్తలేరు, ముఖ్యమంత్రి దృష్టికి పోనిస్తలేరు. మా దాంట్లో ఆర్టిజన్లు పనిచేసేది ప్రతి సబ్స్టేషన్లో ఉండి 24 గంటలు పనిచేసేది ఆర్టిజనే. 24 అవర్స్ రీడింగ్ చెప్పేది ఆర్టిజనే. ఈఎంఐసీ రిజిస్టర్ చేసేది ఆర్టిజనే. కానీ చనిపోయిన కుటుంబంలో కూడా ఏ అర్హత లేదు. ఈరోజు ఆర్టిజన్లు అంటే ఒక గడ్డి పోసలా చూస్తున్నారు. కానీ ప్రతి సబ్స్టేషన్లో టవర్ ఎక్కేది ఆర్టిజన్, పోల్ ఎక్కేది ఆర్టిజన్, రీడింగ్ తీసేది ఆర్టిజన్. కాబట్టి మేమేమంటున్నాం, మా ముఖ్యమంత్రి గారికి నమ్మకం ఉంది కాబట్టి ఈ సమస్య ఆ సార్ దృష్టికి తీసుకుపోవడానికి పలు దఫాలుగా జేఏసీగా ఏర్పడి 5 నెలల నుంచి మేము వివిధ ధర్నాలు చేయడం జరిగినది. ఎవరికి శాంతియుతంగా మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మా విద్యుత్ సంస్థకు నష్టం చేయట్లే. నిన్న కూడా విద్యుత్ సౌధం మా ధర్నాకు CMDకి లెటర్ ఇద్దామని పోతే 2 కిలోమీటర్ల దూరం వరకు మమ్మల్ని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అసలు హైదరాబాద్ చుట్టుపక్కలనే రానియలే. కొన్ని వేల మంది ఆర్టిజన్ కార్మికులు వస్తే ఏమవుతుందో అన్నట్టు ఉంది. అయినా పిల్లలు డ్యూటీలో ఉన్నారు. మరి 24 గంటల ముందు 5 నెలల సంది ఉన్నారు కదా, 24 గంటల ముందు ఉన్నప్పుడు ఒక జీవో పాస్ చేసి మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని భయవందనలు పెట్టి నిన్న డ్యూటీలకు హైదరాబాద్కు రాకుండా చేసి అధికారులు భయపెట్టింది. వాళ్ళు జీవో కూడా ఇష్యూ చేసిరు మొన్న. మరి అంత మా మీద కక్ష అయింది. పనిచేసేది నిన్న కూడా ఉన్నారు కదా, నిన్న డ్యూటీలో ఉన్నారు కదా. బయట ఉన్న వాళ్లకు మాకు రాణిస్తే మా ధర్నా మా సమస్యలు మేము చెప్పుకుందాన్ని రాణిస్తా అంటే 100 కిలోమీటర్లు ఉన్న సబ్స్టేషన్ కూడా మీరు వచ్చి డ్యూటీలు అటెండ్ కావాలన్నారు. మా ఉద్యోగం పోతే ఉన్నా ఒకటే, నేను కార్మికుల కోసం చెప్పిన మాట ఇచ్చిన. ఫర్దర్గా ఏం చేయబోతున్నారు మరి? ఇప్పుడు మొన్న ధర్నా చేస్తే అరెస్ట్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. సో ప్రభుత్వానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? మేము అడిగేది ఒకటే సార్, దొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేం, కన్వర్షన్ అడుగుతున్నాం. కన్వర్షన్ ఇస్తే ఆర్థిక భారం పడదు. బయట వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి 2,000 3,000 జీతాలు పెరిగితే చాలు అంటున్నారు. కానీ 2,000 పెరిగినా 3,000 పెరిగినా 1 ఇంటూ 2,000 20,000 ఇంటూ వేస్తే 2 కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. ఇదే కన్వర్షన్ ఇస్తే ఇదే జీతాలకు మళ్ళీ ప్రమోషన్ దాకా కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఏం నష్టపడదు. చనిపోయిన కుటుంబాలు కానీ ఇప్పుడు నిన్న కాక మొన్న కృష్ణానాయక్ వరంగల్లో చనిపోయింది ఆర్టిజన్. ఆ వర్క్ వాస్తవంగా ఆర్టిజన్లది కాదు. ఆయన పెయింటింగ్ వేయించి 10 రోజులు యశోద హాస్పిటల్లో సాగు బతుకులో కొట్లాడి చనిపోయాడు. డ్యూటీలో ఉండి చనిపోయిన వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం అంటే ఏమైనా ఉంటుందా? ఏం లేదు, ఇంతవరకు ఏం బెనిఫిట్ లేదు. ప్రాణాలు వదిలేసినా లేదు. కానీ వాడు బీటెక్ చేసినా ఎంటెక్ చేసినా వాడు గ్రేడ్ 4 అంటే బాత్రూమ్ లెటర్లు కడగాలి. మా కొడుకులు ఇది ఒక నామకరణం చేసి మాకు ఇది తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. కానీ మా సమస్య సార్ దృష్టికి తీసుకుపోయిస్తే సార్ మాకు నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కోరుకునేది ఒకటే, దయచేసి 20,000 మంది కుటుంబాలలో వెలుగు నింపండి. మేము 24 గంటలు పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా 3 ఏళ్ళు కాదు, ప్రమోషన్ వచ్చింది అనుకుంటాం.
గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా మాకు ఒక బెనిఫిట్ ఇవ్వని అని అడుగుతున్నాం. ఏదైతే ఈ సమస్య గురించి చాలా మాట్లాడుతున్నారు, చాలా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం దీనిపైన ఇప్పటిదాకా ఎట్లాంటి ఏడాదిన్నర పాలన పూర్తయింది. సో మరి గతంలో బట్టి విక్రమార్క గారు దీని మీద మాట్లాడారు, కానీ ఇప్పుడు ఎట్లాంటి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు అసలు? నిన్న మీరు ప్రత్యక్షంగా చూశారు. నిన్న చలో విద్యుత్ సోదా కార్యక్రమానికి శాంతియుతంగా ధర్నాకు వచ్చేటువంటి యొక్క ఆర్టిజన్స్ అందరినీ కూడా సుమారుగా 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా సరే, ఈవెన్ మీరు నాకు పరిచయం ఉన్నారనుకోండి, ఒక కన్జ్యూమర్గా మేము ఇదే డిపార్ట్మెంట్ కాబట్టి రెగ్యులర్గా మీరు మాతో మాట్లాడుతుంటారు కాబట్టి సార్ నమస్తే సార్ అనగానే ఆహా వీళ్ళు కూడా ఆర్టిజన్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి సందర్భం నేను ఏర్పడింది. అటువంటి సందర్భం కూడా జరిగింది. ఇంచుమించు ఒక 10-15 మంది కన్జ్యూమర్స్ ప్రజల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నిన్న చెప్పినటువంటి విషయమే మేము ఈ యొక్క ధర్నాలో పాలు పంచుకోవడం, శాంతియుతంగా మేము పాలు పంచుకుంటున్నాము. మాకున్నటువంటిది ఏకైక డిమాండ్, మా యొక్క జేఏసీ నామకరణం కూడా అదే, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ. ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ఏర్పడినటువంటి సందర్భం ఏంటిది అంటే, ఈ యొక్క జేఏసీ ద్వారా ఆర్టిజన్స్ అందరినీ కూడా రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ ఇవ్వాలి. దాని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు. రెగ్యులర్గా మీరు పోస్టులు రిలీజ్ చేస్తుంటారు. పోనీ ఈ యొక్క పోస్టులు రిలీజ్ చేసినప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఏమైనా ప్రైవేటు వ్యక్తులు కానీ బయట వాళ్ళు ఏమైనా కేసు వేస్తారంటే ఆల్రెడీ వేసేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం రెగ్యులరైజ్ చేస్తాం. కాంట్రాక్ట్ మంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, అటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండకూడదని కేసీఆర్ గారు చెప్పి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా పరిష్కారం చేయకపోతే దశల వారీగా మేము చేసిన ఉద్యమాల ద్వారా ఆర్టిజన్ అనే పేరు పెట్టి మమ్మల్ని నామకరణం చేసి తీసుకోవడం జరిగింది. ఆ రోజు చెప్పింది దశల వారీగా క్రమబద్ధీకరణ చేస్తామని, చేయలేదు. అసెంబ్లీ సాక్షిగా, గవర్నర్ సాక్షిగా కూడా చెప్పినా కూడా ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని వ్యతిరేకించి మీరు రెగ్యులరైజ్ చేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చేయాలని ఆ రోజు అడిగారు. పాదయాత్రలో వివిధ సందర్భాల్లో ప్రచారాల్లో కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాము, పర్మనెంట్ పోస్టులోకి విలీనం చేస్తామని చెప్పారు. కానీ చేయలేదు కాబట్టి సంవత్సరం వరకు మేము వినతి పత్రాల ద్వారా నడిపించాము. సంవత్సరం వరకు కూడా చలనం రాలేదు కాబట్టి ఈరోజు ధర్నాల ద్వారా ఈ యొక్క మాస్ రిప్రజెంటేషన్స్ ద్వారా మేము ముందుకు వచ్చాము. ధర్నాలు చేశారు నిన్న, మరి దీనివల్ల అయినా ప్రభుత్వం మీ పైన దృష్టి పెట్టి మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నారు? మరి అంటే ప్రభుత్వం దృష్టి పెడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ కొంతమంది నాయకులు ఈ యొక్క ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే ఏదో జరిగిపోతుంది అని చెప్తున్నారు. మీరు రెగ్యులర్ పోస్టులు జేఎల్ఎం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందే. ఈరోజు 3000 జేఎల్ఎం పోస్టులు రిక్రూట్ చేయడానికి డిపార్ట్మెంట్ రెడీగా ఉంది. 2000 మంది సబ్ ఇంజనీర్లు రిక్రూట్ చేయడానికి రెడీగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 కంపెనీలలో కలిపి ఆ పోస్టులు మాతో రిక్రూట్ చేసుకోండి. దానివల్ల మీకు అదన భారం కూడా పడదు. మేము ఆల్రెడీ 19,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉంటూ మీరు ఇంకొక 10,000 పోస్టులు రిలీజ్ చేస్తే మీకు 30,000 పోస్టులు అవుతాయి. అదే రెగ్యులరైజ్ మమ్మల్ని చేస్తే ఆ 10,000 పోస్టులకు ఉన్నటువంటి శాలరీ కూడా మీకు ప్లస్ అవుతుంది. ఆ యొక్క పని చేసేటువంటి కార్మికులకి న్యాయం జరుగుతుంది. అది మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చేస్తుంది అనే నమ్మకం కూడా మాకుంది. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ సమస్య పరిష్కారానికి మూలాల్లోకి వెళ్తే బాగుంటుంది అని మేము ఆ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మా యొక్క సంఘ నాయకులను పిలిచి మాట్లాడితే దాని పాసిబిలిటీస్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. దాని ద్వారా న్యాయం జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ జేఏసీని చర్చలకు పిలవాలని కోరుకుంటున్నాం. నేను ఆర్టిజనే. ఫీజు అంటే వర్క్లోడ్ చాలా ఉంటుందండి. మాకు వర్క్లోడ్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న యాజమాన్యం యొక్క సీఎండీలు మా యొక్క వినతులను తీసుకొని మమ్మల్ని పర్మిట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్న సీఎండీలను ఉంచుకున్నారు. కానీ అప్పుడు మాకు వాళ్ళు ఏమన్నారంటే మేము సమ్మె చేసినాము. సమ్మె చేసినప్పుడు మేము ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పుకున్నామంటే డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని చెప్పేసి అన్నాం. కానీ సెకండ్ పాయింట్ ఏమన్నామంటే మీరు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసేదాకా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమన్నాం, కానీ డైరెక్ట్ పేమెంట్ ఒకటే ఇవ్వమని చెప్పలేదు. సమస్య మీరు తెలిసేదాకా అప్పుడు దాకా డైరెక్ట్ పేమెంట్ అడిగినాం. కానీ వీళ్ళు ప్రభాకర్ రావు గారు అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు డైరెక్ట్ పేమెంట్ ఒకటే అడిగారు, డైరెక్ట్ పేమెంట్ ఇచ్చేసినాం, అయిపోయింది, మా పని అయిపోయిందని చెప్పేసి చేతులు దురుపుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా అనేది కూడా తెలియదు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నామంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే మాకు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంచిగా ఉంటారు, అలాంటి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అప్పుడు అనుకున్నాం మేము. కానీ మాకు అనుకున్నట్టుగా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినా కానీ అదే ధోరణిలో అదే పంతాల వాళ్ళ పంతాలని నెగ్గించుకుంటున్నారు. కాబట్టి మమ్మల్ని వాళ్ళు
అలాగే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినా కూడా అదే సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అదే సమస్యలు మేము ఫేస్ చేస్తున్నాము. నిన్న అంటే ఇంతకుముందు కూడా ఇంతకుముందు అన్ని ఎన్పిడిషియల్ కానీ ఎస్పీడిషియల్ కానీ మేము ధర్నాలు చేస్తే ఎలాంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇది కూడా ఒక సంస్థలో ఒక యాజమాన్యానికి సీఎండీ ఆఫీస్ కాబట్టి అక్కడ కూడా మేము ధర్నా చేసుకుంటాం. మేము శాంతియుతంగా మేము చేసుకుంటూ మేము మెమోరాండం ఇద్దామని వస్తే ఎక్కడికక్కడ ఎవరిని ఆర్టిజన్లు కాదు ఎవరిని పడతాయాలని తీసుకుపోయి నిన్న అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్లో వదలాలో ప్లేస్ లేదు అని చెప్పేసి సిటీ మొత్తం తిప్పిరు. సో సిటీ మొత్తం తిప్పేసి 6ంటికి వదిలేసారు, 6:30కి. మరి ప్రజాపాలనలో ఎవరిని అరెస్ట్ చేయట్లేము, అందరినీ స్వేచ్ఛగా వదిలేస్తున్నాం అని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, మీరేమో అరెస్ట్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు కదా. ఇది పచ్చి అబద్ధం సార్, పచ్చి అబద్ధము. ఎక్కడ ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజాపాలన కాదు ఇది, మొత్తం ప్రజల్ని దోచుకునే అన్నట్టుగా ఉన్నది ఇది. ఇప్పుడు ఒకటే మాట ఏంటంటే ఇప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు మమ్మల్ని చూసుకొని అంటే మేము వీళ్ళకి అవసరమా కాదా, అవసరం ఉంటే మమ్మల్ని పని చేయించుకోండి, లేకపోతే ఏంటి అన్నట్టు చెప్పేసి మీ అవసరం లేదని చెప్పేసి అట్లా ఉన్నా మేము రెడీ ఉన్నాము అంతే.